విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో వైసీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చూడాలన్నారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డారని చెప్పారు. కార్యకర్తల కోసం జగన్ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి, ఆయన వారి కోసం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఉత్కంఠగా మారింది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈసారి జగన్లో 2.0ని చూడబోతున్నారని అన్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని చెప్పారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని జగన్ చెప్పారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో వైసీపీ గెలిచిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి రకరకాల ప్రలోభాలు పెట్టి భయపెట్టి 13 మందిని తీసుకున్నారన్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పడానికి గర్వపడుతున్నారని జగన్ పేర్కొన్నారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని మరోసారి జగన్ స్పష్టం చేశారు. ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేశామన్నారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నారు. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. వైసీపీ ఓడిపోయినా కూడా ఈ రోజు కూడా గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతున్నామన్నారు జగన్. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతున్నామని చెప్పారు. వాళ్లకు ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు, ఏదైతే చెప్పామో అదే చేసి చూపించామన్నారు. కానీ ఎన్నికలైన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త వరకు గడప గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు. ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు, సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. వాస్తవాలు
ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. ఎన్నికలైపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో తన చెవిలో చెప్తే తాను తెలుసుకుంటానన్నాడు. ఇదే మాటను ఆ రోజే తాను ఎన్నికల ప్రచారంలో చెప్పానని అన్నారు. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమేనని, చంద్రబాబును నమ్మటం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పానన్నారు. వైసీపీ మేనిఫెస్టోను వాళ్ల హామీలను చూపిస్తూ చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పానన్నారు. సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటానంటున్నాను. ఇది వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిల్చుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని జగన్ చెప్పారు. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే వారిని నాయకుల్ని చేస్తుందన్నారు. కష్టం వచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదన్నారు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకనవుతామన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండని తెలిపారు. తనను 16 నెలలు జైల్లో పెట్టారని, తన మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారన్నారు. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? గత ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ కేడర్ డైల్మాలో పడింది. పార్టీ అధినేత అడపాదడపా మినహా ఎక్కడా వారికి భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ విజయవాడ సమావేశంలో మాత్రం వారిలో రెట్టించిన ఉత్సాహం నింపారు. ఈసారి జగన్ 2.0 వేరేగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో కేడర్లో జగన్ బూస్ట్ నింపినట్లయింది. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు రెడీ అయ్యారు.